విపరీతమైన జ్వరము, ఒళ్ళు నొప్పులతో చాలా విపరీతంగా ఇబ్బంది పడ్డాను. ఇంతకుముందు నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అయితే మొన్నటి వరకు కూడా విపరీతమైన హెల్త్ ఇష్యూస్ ఉంది. నైట్ జర్నీస్ వల్ల విపరీతమైన ఇబ్బంది జరిగింది. అయితే ఒకరోజు మొన్న ఈవినింగ్ పార్ట్ టైం పోయి వస్తూ ఉంటే చాలా సివియర్గా లెగ్ పెయిన్స్, హెడేక్, ఒళ్ళు నొప్పులు విపరీతంగా వచ్చేసి వస్తూ ఉంటే ఇంకా అక్కడే నాకు బలహీనమైపోయాను. బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే మొత్తం నా హృదయం మొత్తం కృంగిపోయాయి. నువ్వు దేవుని నమ్ముకొని ఏం లాభము, నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నీకు ఏ మేలు జరగట్లేదు, విపరీతంగా నీకు అనారోగ్యం వస్తుంది, దేవుడికి ఇక్కడ స్వస్థత ఇవ్వట్లేదు కదా, 1 వీక్ అవుతుందని విపరీతంగా కృంగిపోతుంది. హృదయం మొత్తం కృంగిపోయింది, ఆ విశ్వాసం మొత్తం పోయినప్పుడు నా హృదయంలో ఒకటే అనుకున్నాను, ప్రభా నాదైతే విశ్వాసం కానీ విశ్వాసాన్ని కొనసాగించిన వాడైనా నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయం చేయ ప్రభా నేను ప్రార్థన చేశాను బస్సులో. తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత ఇక నాకు ఇక్కడ విశ్వాసం లేదు, ప్రార్థన చేస్తాను మన మనసు కూడా రావట్లేదు. అయితే ఆ ఒళ్ళు నొప్పులు, ఆ లెగ్ పెయిన్స్ తోటే నేను మోకరించి దేవుని నమ్ముకుని మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఏ మేలైతే చేశాడో ఆ ప్రతి మేలును నా హృదయంలో విశ్వాసం లేకుండా వాటిని తలంచుకుంటూ ఒక ½ అవర్ వరకు ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలో విశ్వాసం కలిగింది. నేను ఒకటే అనుకున్న, ప్రభా నాకు ఈ రాత్రి నాకు స్వస్థత ఇచ్చే, నువ్వు ఖచ్చితంగా స్వస్థత ఇస్తావు ప్రభా, నాకు నమ్మకం ఉంది ప్రభా అని నేను ప్రార్థన చేసినప్పుడు మార్నింగ్ వరకు నాకు దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాను. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగింది. అలాగే మార్నింగ్ ఇంకా జరిగిన విధానం ఏంటంటే మా రూమ్లో ఎటువంటి సామాన్ లేదంటే, అంటే వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవు. ఒక చిక్కుడుకాయలు మాత్రమే ఉంది, అంటే ఆనియన్స్ కానీ ఇంకేమీ లేవు. అయితే ఆ పరిస్థితుల్లో రూమ్లో ఒక్కడనే ఉన్నాను. ఆలోచిస్తుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా మనీ కూడా లేదు నా దగ్గర. ఇంకా వాళ్ళని అడగాలి, నేను అడగాలి, తలపులు వస్తూ ఉంటాయి. నేను ఎవరిని అడిగాను, దేవుడు నాకు సహాయం చేస్తాను అని నా హృదయంలో అనుకున్న తర్వాత నా అకౌంట్లో ఒక 100 మాత్రమే ఉంది. ఇంకా చూస్తూ ఉంటే ఫోన్ ఓపెన్ చేయాలన్న ఆలోచనతో ఫోన్ ఓపెన్ చేసినప్పుడు జిప్టోలో ఒక సూపర్ సేవర్ ఆఫర్ వచ్చింది. అందులో ఇంకా 4 థింగ్స్ నేను సెలెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక 87 రూపీస్కి ఒక ఆయిల్ ప్యాకెట్, ఆనియన్స్, జింజర్ ప్యాకెట్, ఇంకా 4-5 టైప్స్ నాకు వచ్చేసిన తర్వాత నేను ఆర్డర్ పెట్టాను. దేవుడు ఆ రీతిగా నాకు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలిగినాక ఆ రీతిగా దేవుడు సమకూర్చాడు. ఆ దినాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగినాక ఇచ్చిన సాక్ష్యం దేవుడికి ఇచ్చిన ఆమె.